ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. ఇసుకలో జోక్యం వద్దు, ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టీకరణ. మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు, గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, ఆక్రమణలపై కమిటీలు, మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపినటువంటి ఒక అంశం చూడొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెరుగైన పంటల బీమా అమలుకు మంత్రుల కమిటీ. ఇసుక దోపిడీకి ఇక చెల్లు, పాత విధానం రద్దు. అందుబాటులో 43 లక్షల టన్నులు. సినరేజీ రవాణా ఛార్జీలే వసూలు. కౌలు రైతులకు మరింతగా పంట రుణాలు. మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి, కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి చెప్పినటువంటి అంశం చూస్తా ఉన్నాం. రేపు చేరుకోనున్న రహస్య గది, అందరి చూపు శ్రీ క్షేత్ర భాండాగారం వైపే. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు సంపద తరలింపు అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. గనుల శాఖ సొమ్ము, సర్వే రాళ్లపాల్. భూముల రీసర్వేకు 525 కోట్లు. ఏపీ ఎండీసీ సొమ్ము ఖర్చు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం గనుల శాఖ వెంకటరెడ్డి ధన్యకార్యం. ఇక సర్వే రాళ్ల కొనుగోలు, పాలిషింగ్ రవాణాకు వెచ్చింపు ప్రక్రియ ఆపేయడంతో ప్రశ్నార్థకమైన వ్యయం అంటూ కూడా ఒక అంశం చూస్తా ఉన్నాం. త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపినటువంటి అంశం చూస్తాం. ఏపీకి సంబంధించి త్వరలో మహిళలకైతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలంగాణలో ఇచ్చినటువంటి విధంగానే, కర్ణాటకలో ఇచ్చినటువంటి విధంగానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికలు అయితే సెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఇక కొండ మింగేసింది, మట్టిపేలల కింద కూరుకుపోయిన 9 మంది. ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర ప్రమాదం. హైవే పక్కన గంగావల్ నదిలోకి కొట్టుకుపోయిన వాహనాలంటూ కూడా చూస్తా ఉన్నాం. సిక్కోలు జవాను వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో ఎదురుకాల్పులు. నేడు విశాఖకు భౌతిక కాయం తీసుకొస్తున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలుగింటి అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎంపికైనటువంటి జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడే అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం ఒకసారి. రైట్. ఇక సుప్రీంకోర్టుకు మరో 2 జడ్జీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ నాంగ్బే కపామ్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్ నియమితులయ్యారంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక కవిత ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఢిల్లీ మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురవడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారన్నట్టుగా చూస్తా ఉన్నాం. రత్న బండార్లో రేపు తెరుస్తాం. పూరి జగన్నాథుని ఆలయానికి చెందిన రత్న బండార్ను గురువారం మళ్లీ తెరిచి సంపదను ట్రెజరీకి తరలించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక 4 సైనికులు వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో 4 జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో శ్రీకాకుళానికి చెందిన డి రాజేష్ ఉన్నారంటూ కూడా చూస్తా ఉన్నాం. రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్లో భర్త జేడీ వాన్స్తో ఉషా చిలుకూరి అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా గ్యారంటీ అప్పు 5200 కోట్లు అంటూ కూడా చూస్తున్నాం. ఇక పౌర సరఫరాల సంస్థ మార్కెఫెడ్ ద్వారా రుణాలకు కూటమి సర్కార్ హామీ. ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక గనుల విధానాల రద్దు, మెరుగైన పంటల బీమాపై 3 మంత్రులతో భేటీ. ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో 43కి ఆమోదం. ఇక 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నాటి విమర్శకుడే నేటి వీరాభిమాని ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్ ది ఆసక్తికర ప్రస్థానం. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన వైనం అంటూ చూస్తా ఉన్నాం. ఇక మట్టి దిబ్బలు మటాష్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. భౌగోళిక వారసత్వ సంపదమైన ఎర్రమట్టి దిబ్బలపైన పచ్చ గద్దలు అంటూ చూస్తా ఉన్నాం. ఇక గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నట్టు నానా యాగి జియో హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందినటువంటి వాటిని నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సర్కార్పై పవన్ విమర్శలు చేశారు. చంద్రబాబు ఆరోపణలు అధికారంలోకి వస్తే వాటిని కాపాడతామంటూ ప్రగల్భాలు. వాస్తవానికి బఫర్ జోన్ ఏర్పాటు చేసి పనులు చేపట్టిన వైఎస్ఆర్సీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ జనసేన నాడు గగ్గోలు పెట్టి నేడు గోరు మీద పని పర్యావరణ శాఖ మంత్రి అంటూ కూడా పవన్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. పవన్ శాఖలో పీలికలు ఎందుకో మరి అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఒక అంశం గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెర్ఫ్ కొండపల్లికి కేటాయింపు. నిధులు కూడా సెర్ఫ్కే ఎక్కువ ఉండే అవకాశం. దీని ద్వారానే పెన్షన్ల పంపిణీ, పొదుపు సంఘాల సంక్షేమం ఇంతటి కీలక భాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయడంపై జనసేనలో చర్చ. 2 శాఖలకు ముఖ్య కార్యదర్శి ఒకరే. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే మెహ్మా 2 నారాయణకే అంటూ కూడా చూస్తా ఉన్నాం.
సో కేసు మెరిట్స్లోని ఎలా వెళ్తారు, మెరిట్స్లోకి ఎలా వెళ్తారంటూ కూడా ఒక అంశం చూస్తా ఉన్నాం. విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహారంపై సుప్రీం సీజే జస్టిస్ చంద్రచూడ్ ఇది విచారణ కమిషన్ న్యాయం జరిగేలా చూడాలి. విచారణ పూర్తి కాకుండా మెరిట్స్లోకి వెళ్తే ఒక వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది. చైర్మన్ మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. కమిషన్లో మరో న్యాయమూర్తి నియమించేందుకు అవకాశం ఇచ్చిన కోర్టుకి చైర్మన్ మార్పు కోసం సోమవారం పేర్లు ఇస్తామంటూ కూడా తెలంగాణ సర్కార్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి ఫైనల్గా అయితే చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ రాసినటువంటి అంశం చూడొచ్చు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఏమేమి అంశాలు ఇచ్చారు, ప్రధానంగా ఏమేమి వాటి గురించి డిస్కస్ చేశారనేది వాటి మరొక అంశం చూడొచ్చు. ఇక టైటిలింగ్ చట్టం రద్దు మనం చూస్తా ఉన్నాం. అన్ని పేపర్లో ఇచ్చినటువంటి విధంగానే టైటిలింగ్ రద్దు చట్టం గురించి ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర, ఉచిత ఇసుక పాలసీకి పచ్చ జెండా ఊపిందంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక జై భూతం వెంటాడుతోంది. పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య, స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం. ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి, మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి. నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు, ఎంత అనుభవిస్తున్నా ఇప్పటికే నేర్చుకున్నామంట. ఇసుకపై ఇక జే ట్యాక్స్ ఉండదు, ఉచిత ఇసుక శాశ్వత విధానం మనం ఉన్నంత కాలం ఉంటుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు తలదూర్చొద్దు, భూములు గనుల దోపిడీకి కట్టడికి సమిష్టి నిర్ణయం, బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ జరుపుతున్నాం అంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. నామినేటెడ్ పదవులపై కసరత్తు, త్వరలో పాతిక వరకు కార్పొరేషన్ పదవుల భర్తీ, విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం. టీడీపీ ఆశావాహుల్లో పెరిగిన ఉత్సాహం, జనసేన బీజేపీ నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అంటూ చూస్తా ఉన్నాం. ఇక సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి, కాలేజీల ఖాతాలకే ఫీజులు, తల్లిదండ్రులకు ముడిపెట్టకూడదని నిర్ణయం, పాత విధానంపై అధ్యయనానికి లోకేష్ ఆదేశం. విద్యా వసతి దీవెనలో 3,480 కోట్ల బకాయిలు, కాలేజీల్లో నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు, కళాశాలలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు, నోడల్ అధికారుల నియామకంపై పరిశీలన, ఫీజులు ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించినటువంటి అంశం చూస్తా ఉన్నాం. స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మరి ఇక్కడి వరకు వచ్చింది మద్యం డెలివరీకి సంబంధించి. దానికి ముందు ఏ విధంగా పోతుంది అనేది కూడా ఇక ముందు చూడొచ్చు. సో మరి పైలట్ ప్రాజెక్టుకు పలు రకాల యోచన, తొలుత బీర్ వైన్ సరఫరా. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి, అంటే యథేచ్ఛగా జరుగుతున్నటువంటి వాటిని అడ్డుకట్ట వేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇదొక ప్లాన్ కూడా అనుకోవచ్చు. ట్రంప్ పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్ అంటూ కూడా చూస్తాం. టీటీడీ జేఈఓగా వెంకయ్య చౌదరి, రాష్ట్ర వినతిపై కేంద్ర నిధుల నుంచి రిలీవ్ చేసిన డిఓపిటి టీటీడీకి పంపుతున్నట్లు ఉత్తర్వులు వెల్లడి. ఐపీఎస్ అధికారి రవికృష్ణకు రిలీవ్ ఆర్డర్. పోలవరం ఎడవ కాల్వకు మోక్షం, సీఎం ఆదేశాలతో ప్లాన్, ఏపీ సిద్ధం, మంత్రి నిమ్మలకు నివేదిక సమర్పణ. మొదటి ప్లాన్కు 2,000 కోట్ల వ్యయం, ప్రాజెక్టు పూర్తయ్యాక విశాఖ వరకు నీటి క్రమంగా శ్రీకాకుళం దాకా తరలింపు, 2 నెలల పూర్తి చేసేలా కార్యాచరణ. రెండో ప్లాన్ అంచనా వ్యయం 1000 కోట్లు, ప్రాజెక్టు పూర్తయ్యేలోపు పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్లతో గోదావరి జిల్లాల ఎత్తిపోత. ముఖ్యమంత్రితో భేటీలో తుది నిర్ణయం తీసుకున్నటువంటి ఒక అంశం చూడొచ్చు. ఇంకా ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు, భీమిలిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలంటూ చూస్తా ఉన్నాం. ఇక కాశ్మీర్లో 4 జవాన్ల మృతి. ఇటుగా వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం ఒకసారి. ఆల్మట్టి గేట్లు ఓపెన్, మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద అంటూ చూస్తాను. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ కు మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. వైద్యానికి ప్రయారిటీ, స్కూల్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. తప్పుకుంటున్నట్టు కూడా మరొక అంశం ప్రధానంగా చూస్తా ఉన్నాం. సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన చేశారు. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించరా అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2,640 సీట్లకే పర్మిషన్, 20,000 సీట్లకు అనుమతి కోరినటువంటి యాజమాన్యాలు విజ్ఞప్తిని నిరాకరించిన సర్కార్. ఎక్కువగా కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు ఉండడమే కారణం. ఇక కన్వర్షన్ సీట్లపైన నిర్ణయం పెండింగ్ అంటూ కూడా చూస్తాను. వీధి కుక్కల దాడిలో బాగుంటుంది, అంటే రోజుకు పెరుగుతూ ఉన్నాయి వీధి కుక్కల దాడి. మరి జిహెచ్ఎంసీ కానీ దాంతోపాటు ఉన్నటువంటి అధికారులు కానీ స్పందించి తొందరగా వీటి గురించి ఉపశమనం కలిగిస్తే పిల్లలు బయటికి రావడానికి, స్వేచ్ఛగా ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెద్దలను కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా వరకు చూసాం.
బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్కు అసదుద్దీన్ డిమాండ్. అంగన్వాడీలకు గుడ్ న్యూస్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేస్తున్నటువంటి తెలంగాణ సర్కార్. దాంతోపాటు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన చేశారు. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన చేసినటువంటి అంశం చూస్తాం. రైట్, ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి చూసాం, మరి దిశ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. కేంద్రం నిధులు వచ్చేలా చూడండి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం బహిరంగ లేఖ రాశారు. దాంతోపాటు ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు. పాస్ బుక్కే ప్రామాణికం అంటూ చూస్తా ఉన్నాం పెద్ద హెడ్లైన్లో. రేషన్ కార్డు కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు అంటూ కూడా చూస్తా ఉన్నాం. తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు సంతోషకరం, సీఎం రేవంత్ అధికారులకు అభినందనలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర ట్వీట్. ఆ పిల్లల చదువు బాధ్యత నాదే, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి కేటీఆర్ అండ. బీఆర్ఎస్ తరఫున 5 లక్షల సాయం, ప్రభుత్వం నుంచి 50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. కాంగ్రెస్ లో చేరిన ఫిర్జాదిగూడ కార్పొరేటర్, బీఆర్ఎస్ లో మిగిలింది 7 అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మరి సుప్రీంకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులు అంటూ కూడా చూసాం. వీటికి రుణమాఫీకి గైడ్ లైన్స్, రైతులకు ఉరితాళ్ళు అంటూ కూడా చూస్తాం. సో మరి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, ఇది సామాన్యుడి ఆరోపణ.